అందరికీ నమస్కారం. దినవిహి న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మన రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీడియా వ్యవస్థలపై కొన్ని సందేహాలు వెలబుచ్చారు. వాటిలో మొదటిది, మీడియాకు ఏమైనా కొమ్ములు మొలిచాయా? మీడియా కాబట్టి ఏమైనా మాట్లాడచ్చా? వ్యక్తిగత విషయాల్లో కూడా ఇష్టారాజ్యంగా మీడియా తొంగి చూడొచ్చా? ఆధారాలు లేని వార్తలు, అబద్ధాల వార్తలను ఆఫ్ ది రికార్డ్ పేరున ప్రసారం చేయొచ్చా? ఇవి ప్రజలకు కలిగే సందేహాలు. వీటికి సమాధానం ఎవరు చెప్తారు? మీడియా హౌసులు చెప్పవు, ఎటువంటి పరిస్థితుల్లో చెప్పవు అవి. ఎందుకంటే వాళ్ళు చేసేది అదే కాబట్టి. అందుకే మనం పూర్వం ఒకప్పుడు మీడియా ఎలా ఉండేది అని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మనం ఒకప్పుడు మీడియా గురించి తప్పకుండా గుర్తు చేసుకోవాలి. మనం అప్పట్లో సామాజిక బాధ్యత అంటూ మీడియా మోసేది, బరువు మోసేది. అది సామాజిక బాధ్యతని తమ స్కంధాల మీద ఆ బాధ్యతను బరువు మోసేది మీడియా. ప్రసారం చేసే ప్రతి వార్త ఆ రోజుల్లో సమాజానికి ఉపయోగపడేది. విలువలు, గౌరవాలు ఉండేవి అప్పటి మీడియా సంస్థలకి. మరి ఇప్పటి మీడియా పరిస్థితి ఏమిటి? పదమో, ఏ వార్త అబద్ధమో, ఏ వార్త వండి వార్చారో తెలియని పరిస్థితి. ఏ వార్తను నమ్మాలో తెలియదు, ఏ వార్తను నమ్మకూడదో తెలియదు. ఒక్కో ఛానల్ ఒక్కొక్క పార్టీ యొక్క ఎజెండాని తమ భుజస్కంధాలపై మోస్తూ ఆ జగన్మోహన్ రెడ్డి గారు తన అవినీతి సొమ్ముతో ఆనాడు తన తండ్రి ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని సాక్షి దినపత్రికని, సాక్షి టీవీ ఛానల్ని ప్రారంభించిన రోజు నుండి మొదలైంది దిగజారుడుతనం. మీడియా సంస్థల దిగజారుడుతనం ఆ రోజు నుంచి మొదలైంది. అలా మొదలై దాదాపు 90% మీడియా సంస్థలన్నీ కూడా ఏదో పార్టీకి అంటిపెట్టుకునే ఉంటున్నాయి. పూర్తిగా దిగజారిపోయాయి 90% మీడియా సంస్థలు. అప్పటి నుండి మీడియా ముక్కలైపోయింది. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా చెంచాగిరి చేస్తూ వాళ్ళకి బాకాగా మారిపోయింది మీడియా సంస్థలు. ఇంకా పరాకాష్ఠకు ఎప్పుడు చేరిందంటే, కేసీఆర్ గారు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఓపెన్ చేశాడు నవ తెలంగాణ అనే దినపత్రికని, టీ న్యూస్ అనే న్యూస్ ఛానల్ని ఓపెన్ చేయడం. అది దిగజారుడికి పరాకాష్ఠ అయిపోయింది. ఆ ఛానల్స్ ఓపెనింగ్ దిగజారుడికి ప్రారంభం జగన్మోహన్ రెడ్డి గారు అయితే, పరాకాష్ఠ కేసీఆర్ కారణం. అంచేది ఇప్పుడు ఛానల్స్లో నీతి, నిజాయితీ అనేది లేదు. సంపాదన, వ్యాపారం అయిపోయింది. ఏ ఛానల్ చూసినా ఎక్కడో 1-2 ఛానల్స్ ఉంటే ఉండొచ్చు, కానీ 100% ఛానల్స్ అన్నీ కూడా ఏదో పార్టీని అంటిపెట్టుకుని డబ్బు సంపాదనే మార్గంగా వ్యాపారం చేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మీడియా హౌసెస్లో ఒక స్టాఫర్స్కి మాత్రమే జీతాలు ఇస్తారు. మిగిలిన వాళ్ళకి జీతాలు ఉండవు. వాళ్ళకు మైకు, ఒక లోగో, వాళ్ళ
న్యూస్ ఛానల్ యొక్క లోగో ఇచ్చి ఊరి మీద పడండి, మీరు సంపాదించుకోండి, మాకు సంపాదన ఇవ్వండి. అదే వాడి సిద్ధాంతం. ఊరి మీద బతకండి అంటారు. అప్పుడు పూర్వపు కాల యాజమాన్యాలు వేరు, ఇప్పుడు యాజమాన్యాలు వేరు. ఇప్పుడు వ్యాపారస్తులు మీడియా సంస్థ యజమానులు అయ్యారు. అంచేత వాళ్ళకి సంపాదించి పెట్టాలి, వీళ్ళు సంపాదించుకోవాలి, కొంత సంపాదన మీడియా సంస్థలకు ఇవ్వాలి. ఈ రిపోర్టర్స్ మాకు ఇష్టమైన పార్టీకి జపం చేస్తాం, మేము పైరువీలు చేసుకుంటాం, పదవులు పొందుతాం, మీరు కూడా అదే పందాలో నడవాలి అని స్టాఫ్కు చెప్తారు యాజమాన్యాలు. అలా చేయకపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. అలాగే ఈ మధ్యన ఇంకొక విచిత్రం, కొన్ని మీడియా సంస్థలు ఆ రాజకీయ పార్టీల యొక్క రికమెండేషన్తో రాజకీయ విశ్లేషకులని ఒక పేరు మీద, సామాజిక విశ్లేషకులని ఒక పేరు మీద కొంతమంది తీసుకొచ్చి డిబేట్స్లో కూర్చోబెడుతున్నారు. వాళ్ళకి విశ్లేషణ అనే పదాన్ని స్వచ్ఛంగా పలకలేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. అదొకటే కాదు, అనలిస్ట్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. అక్కడ ప్రజల మీద రుద్దుతున్నారు వాళ్ళ విశ్లేషణని, వాళ్ళ పార్టీల గురించి మాట్లాడుతూ. ఎంత దిగజారుడుతనం అండి! ఎవరో రాజకీయ పార్టీ చెప్పాడని చెప్పి ఏమీ తెలియని వాడిని డిబేట్లో కూర్చోబెట్టి వాడిని విశ్లేషకుడని పేరు పెట్టి మీడియా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వాళ్ళని. ఇది ప్రస్తుతం మీడియా వ్యవస్థ యొక్క పరిస్థితి. ఇక తెలంగాణ మొన్న జరిగిన సంఘటన, ప్రసారమైన సంఘటన గురించి గుర్తు చేసుకుంటే దాని దగ్గరికి వద్దాం. ఇప్పుడు గుర్తు చేసుకున్న దాని దగ్గరికి వద్దాం. ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇచ్చే, అంటే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే కొన్ని ఛానల్స్ ఒక మంత్రికి, ఒక ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్కి అక్రమ సంబంధం అంటగట్టి ఆఫ్ ది రికార్డ్ పేరున చండాలపు వార్తలను ప్రసారం చేశారు. చండాలపు వార్తలు అవి. దీనిపై ఐఏఎస్ ఆఫీసర్స్ సంఘం ఫిర్యాదు చేశాయి. వెంటనే ప్రభుత్వం రంగంలో దిగి ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ కొంతమంది రిపోర్టర్స్ని, కొంతమంది ఇన్పుట్ ఎడిటర్స్ని, వాళ్ళని అరెస్ట్ చేసింది. అఫ్కోర్స్ 24 గంటల కోర్టు వాడికి బెయిల్ ఇచ్చింది, అది వేరే విషయం. కానీ ప్రభుత్వ వ్యతిరేక కొన్ని సంఘాలు జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా? ఇది మీడియా ఫ్రీడమ్కి భంగం, మీడియా లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు అని గొంతు చించుకుని అరిచారు. వాళ్ళలో, అలా అరిచిన వాళ్ళలో భారత రాష్ట్ర సమితి నాయకులు కేటీఆర్, హరీష్ రావు ముఖ్యులు అక్కడ తెలంగాణలో. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు మీడియా ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంటే నిజంగా నవ్వొస్తుంది. తెలంగాణలో ఈ హరీష్ రావు, కేటీఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ మీడియా సంస్థలు ఎంత వేధింపులు వేధించారు. కొన్ని సంస్థలని, వాళ్ళ మాట వినని మీడియా సంస్థల్ని ఎంత వేధించారో భగవంతుడికే తెలియాలి. అటువంటి వాడు ఈరోజు మీడియా ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారు హరీష్ రావు అండ్ కేటీఆర్. ఎంత హాస్యాస్పదం అండి. అలాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పెట్టారు పెద్ద కామెంట్, ప్రజాస్వామ్యం మోసగించబడింది, మీడియా యొక్క ఫ్రీడమ్ భంగపడింది. మరి మీడియా సంస్థల మీద మీరు రాజద్రోహం కేసులు పెట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడేమైనా ఫ్రీడమ్ సంగతి.
ఎంతమంది మీడియా రిపోర్టర్స్ని మీరు అరెస్టులు చేయించారు, ఎంతమందిని వేధించారు మీరు. 65 సంవత్సరాల వయసులో ఉన్న సీనియర్ రిపోర్టర్లు ఇంటి దగ్గర కూర్చున్న ఆయన్ని ఒంట్లో బాగోపోయినా సరే రాత్రి గుంటూరు తీసుకొచ్చారు అరెస్ట్ చేసి. ఏమైంది మరి మీ ఫ్రీడమ్ అప్పుడు, మీడియా ఫ్రీడమ్? అంటే మీరు చేస్తే పర్వాలేదా? ఏం మాట్లాడతారండి? రాజకీయాల్లో ఉన్నత పదవులకు ఎదిగిన వాళ్ళు మాట్లాడితే సంస్కారం ఉండాలి, పద్ధతిగా మాట్లాడాలి. అంతేగాని మీ నోటికి ఎంత వస్తే అంత, ఏదొస్తే అది, అవసరాన్ని బట్టి, మీ రాజకీయ అవసరాలను బట్టి మీరు మాట్లాడతారా? అసలు నిజానికి మీడియాలో ఏ వార్త ప్రసారం అవ్వాలన్నా యాజమాన్యం యొక్క అనుమతి తప్పనిసరి. ఒకవేళ ఎవరైనా యాజమాన్యం యొక్క అనుమతి లేకుండా ఆ వార్తను ప్రసారం చేస్తే మరుసటి రోజు వాడు ఉద్యోగం ఖాళీ. ఉద్యోగాలు ఉండవు వాళ్ళకి. అటువంటిది ఈ తెలంగాణలో మొన్న జరిగిన చండాల్ప వార్త ప్రసారం కూడా మీడియా యొక్క ఆ ఎన్టీవీ యాజమాన్యం యొక్క అనుమతి లేకుండా ప్రసారం జరిగింది అన్నది అబద్ధం. యాజమాన్యమే ప్రసారం చేయించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మీడియా ఆఫీసులో కూర్చుని పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు కాదు. వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. హరీష్ రావును, కేటీఆర్ను, జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు అరెస్ట్ అయినా సరే వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే వార్త చదివేటప్పుడు దానికి రుజువేంటి, ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోకుండా వార్త ఎలా చదువుతున్నాను రిపోర్టర్? ఆ ఇన్పుట్ ఎడిటర్ ఎలా తీసుకున్నాడు ఆ వార్తని, దానికి ఆధారాలు లేకుండా? అంచేత వాళ్ళ శిక్ష అనుభవించవలసిందే. వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. వాళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రం ఫ్రీడమ్ ఏమి పోదు మీడియాకి. వాళ్ళని ప్రశ్నిస్తే తప్పేంటి? అటువంటి వార్తలు చదివే సమయంలో కానీ, అటువంటి వార్తలను ఇన్పుట్ ఎడిట్ చేయడంలో కానీ ఆధారాలు తెలుసుకోవాలి కదా ముందు. వాళ్ళు వీటికి ఆధారం ఏంటి, ఈ వార్తకు ఆధారం ఏంటి అని వాళ్ళు అడగాలి కదా. అవేమి అడగకుండా వార్తలు చదివేస్తే, మా ఉద్యోగాలు పోతాయేమో అని భయపడి చదివేస్తే అనుభవించాలి, శిక్ష కూడా మీరు అనుభవించాలి. మీ ఉద్యోగాల గురించే మీరు చూసుకున్నప్పుడు ఇంకొకళ్ళ బాధ కలిగితే దానికి శిక్ష మీరు అనుభవించరా? మీరు చదివే వార్త వల్ల వ్యక్తిత్వ హననం చేస్తారా మీరు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీడియా హౌస్లో కూర్చుని? అఫ్కోర్స్ ముందుగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం మీద, CEO మీదే, నో డౌట్. కానీ వాళ్ళు పారిపోయారు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు? వాళ్ళు భయపడి. ఎంతకాలం పారిపోతారు మీరు? ఈవేళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మీరు అరెస్ట్ అవ్వక తప్పదు. మీరు ఎంతకాలం పారిపోతారు? ఎందుకు పారిపోయారు? అసలు మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు పారిపోయారు? బడుగు వర్గాల మీద పడిపోయారు. చిన్న వాళ్ళని అరెస్ట్ చిన్న వాళ్ళు కూడా వాళ్ళు తప్పు చేయలేదా? వాళ్ళు కూడా బాధ్యతారాహిత్యం కింద ప్రవర్తించారు కదా. వాళ్ళ ఆధారాలు ఏమి తెలుసుకోకుండా వాళ్ళు కూడా ఈ వార్తలు చదివారు కదా. అంటే వాళ్ళు కూడా శిక్ష అనుభవించవలసిందే. వాళ్ళని ప్రశ్నించడంలో, పోలీసులు అరెస్ట్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. అసలు ఈ గలీజ చండాల్ప వార్త ప్రసారం చేయడానికి వెనక అసలు ఉన్న కారణం ఏంటి? పెద్ద కుట్ర ఉంది దీని వెనకాల. చాలా పెద్ద కుట్ర ఉంది. పెద్ద కుట్ర ఏంటంటే 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలకు సంబంధించిన ఒక బొగ్గు గని కాంట్రాక్ట్ ఉంది. అది ఎవరికి వాళ్ళు ఆ కాంట్రాక్ట్ పొందడాన్ని, ముఖ్యంగా ఎన్టీవీ యజమాని చౌదరి, అలాగే కొంత క్యాబినెట్లో ఒక సీనియర్ మంత్రి, వీళ్ళిద్దరూ ఏకమయ్యారు. అలాగే ఇంకొక మంత్రి, ఈ వార్త చేసి చదివిన మంత్రి,
ఎవరో కాదు, కోమటిరెడ్డి గారు. ఆయన తమ్ముడు కూడా ఇదే గని కాంట్రాక్ట్ కావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యన జరిగిన వ్యాపార లావాదేవీల గొడవలే ఈ గలీజ వార్త, ఈ చండాలపు వార్త ప్రసారానికి కారణమైంది. అటు కోమటిరెడ్డి మినిస్టర్ బాగానే ఉన్నారు, నరేంద్ర చౌదరి ఎన్టీవీ యజమాని బాగానే ఉన్నాడు, ఆ యజమాని వెనకాల ఉన్న ఒక మంత్రి బాగానే ఉన్నారు. కానీ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ జీవితం, ఆమె రేపు తలెత్తుకుని ఎలా ఉద్యోగం చేయగలదు? ఆవిడ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు ఆవిడ గురించి? అవి ఆలోచించలేదు వీళ్ళు. వీళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళు లేరా? వీళ్ళ కుటుంబంలో వీళ్ళకి భార్యలు లేరా? కూతుళ్ళు లేరా? తల్లులు లేరా? ఆలోచించారా వీళ్ళు? లేదు. కానీ వ్యాపార లాభాల గురించి ఆలోచించారు. ఆ స్త్రీమూర్తి గురించి ఆలోచించలేదు, ఆ స్త్రీమూర్తి జీవితం గురించి ఆలోచించలేదు. వాళ్ళు తమ స్వార్థం గురించి ఆలోచించారు. అందుకే గలీజ వార్తలు, చండాలపు వార్తలు ప్రసారం చేయించాడు ఎన్టీవీలో. వీళ్ళక ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇటువంటి వాళ్ళక ఫ్రీడమ్ ఇవ్వాలి, చూసుకోవాలి. ఇప్పుడైనా మారాలి మీడియా. అలా మీరు మారకపోతే మిమ్మల్ని ప్రజలు నమ్మరు. నమ్మకపోయినా పర్లేదు, కానీ మిమ్మల్ని అసహించుకుంటారు. చరిత్రలో ఎవరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోవాలని కోరుకోరు. కానీ బహుశా మీ మీడియా సంస్థలు కోరుకుంటున్నాయేమో చరిత్రహీనులుగా మిగిలిపోదామని. లేకపోతే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు మీరు? దయచేసి ఎప్పుడైనా మారండి. ప్రజాస్వామ్యంలో మీడియా అన్నది చాలా ముఖ్యమైన వ్యవస్థ. ఆ వ్యవస్థ గౌరవాన్ని తేవండి, ఆ వ్యవస్థకు విలువ ఇవ్వండి. ప్రజల గురించే మాట్లాడండి, ప్రజల సౌభాగ్యం గురించే మాట్లాడండి, ప్రజలకు ఉపయోగపడే విధంగా మాట్లాడండి. వ్యక్తిగత విషయాలకు వెళ్ళకండి. అలా మీరు మారతారని ఆశిస్తూ, మారాలని కోరుకుంటూ, మారాలని భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతిరోజులాగే ఈరోజు ఒక ప్రశ్న. తెలంగాణలో ఒక చండాలమైన ఆధారరహితమైన వార్తను ప్రసారం చేసిన జర్నలిస్టులను, చదివిన రీడర్ను, ఎడిట్ చేసిన కార్యాలయ సిబ్బందిని, టీవీ యాజమాన్యాన్ని శిక్షించాలా, క్షమించాలా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని ఈ ప్రశ్నకు జవాబు రూపేణ మీరు కామెంట్స్ కాలంలో తెలియపరచాలి. అలా తెలియపరచాలని కోరుకుంటున్నాను. అలాగే మా జనవహి న్యూస్ ఛానల్ని బెల్ ఐకాన్ ద్వారా సబ్స్క్రైబ్ చేయమని ప్రార్థిస్తున్నాను. జై హింద్.